ఓం నమ శివాయ. మనం సంపూర్ణ శ్రీ శివ మహాపురాణంలో బాణాసుర చరిత్రను చూద్దాము. ఎప్పుడైతే వెనక ముందు చూడకుండా వామనుడి కోరికను తీర్చి మహాదాత అనిపించుకున్నాడు బలి, అదిగో ఆ బలి చక్రవర్తికి ఔరస పుత్రుడిగానే పుట్టాడంటే ఆ బాణాసురుడు. అతను కూడా దాతాను వాదాన్యుడును. అయితే శివారాధన పరుడు కూడా, కానీ రాక్షసుడు కదా. అందులోనూ రాజు జిగీషాపరుడే త్రికోలాల్ని తన అదుపులోనికి తెచ్చుకున్నాడంట. ఆ బాణాసురుడికి 1000 చేతులు ఉండేవట. అతను తన 1000 చేతులతోనే తప్పట్లు తాళాలు మ్రోగిస్తూ తాండవ నృత్యం ఆడుతూ శివుడిని స్తుతిస్తూ ఉండేవాడంట. శివుడు ప్రసన్నుడే వరం కోరుకోమన్నాడంట. తన్ని తన పరివారాన్ని రక్షించేందుకు గాను తన శోణితపురంలో కొలువై ఉండమని కోరాడంట బాణాసురుడు. అనుగ్రహించడమే లక్షణంగా గల అంబికేశుడు అలాగే అని చెప్పి అక్కడే ఉన్నాడంట. అనడమే ఆలస్యంగా అప్పటికీ తనతో ఉన్న ప్రమదాది పరివార యుద్ధంగా శోణితపురంలో కాపురం పెట్టాడంట. ఇలా ఉండగా ఒకనొక వసంత వేళ రాజశేఖరుడి మనసు రాగరంజితమైందంట. అమ్మవారి అవసరం వచ్చిందంట. అమ్మవారికి వెంటనే నందికేశ్వరుడి ద్వారా కబురు పంపించారంట. ఇన్నాళ్లకు తన భర్త శృంగార విలాసార్థమే తన్ను ఆహ్వానించాడన్న ఆనందంతో పార్వతీదేవి శోణితపురానికి బయలుదేరిందంట. ఈ లోపున బాణాసురుడి కూతురు ఉషా అనే పిల్ల చెలిగత్తె అయిన చిత్రలేఖ ప్రోత్సాహం వలన తాను పార్వతిలాగా అలంకరించుకుని శివుని చేరబోయిందంట. అప్పుడు వచ్చిందంట పార్వతమ్మ. ఉష మనసు గ్రహించిందంట. కార్తీక శుద్ధ ద్వాదశి నీకు ఉపవాస నియమ దినము. ఆ రోజే నిన్ను ఒక పురుషుడు రమించి నీకు భర్త అవుతాళ్లే అని శాసించి ఆమెని పంపివేసిందంట. ఆ కథ అలా ఉండగా ఒకరోజు బాణుడు శివుణ్ణి సమీపించి ఆయన్ని సంతుష్టిని చేసి, తండ్రి, పర్వతాల్లాంటి సహస్రబాహువుల్ని నాకు ప్రసాదించావు, కానీ వీటి యొక్క బలాన్ని సార్థకపరచుకోవడానికి తగిన ప్రత్యర్థినివ్వలేదు నువ్వు. కాబట్టి నా 1000 చేతులతోటి ఏకకాలంలో యుద్ధం చేయడానికి సరిపడేంత ప్రత్యర్థి ఎవరైనా ఉంటే చూపించు అని అడిగాడంట. అందుకు శివుడు కిన్నిసి, నీకు గర్వం పెరిగింది బాణాసుర. మానవ శిరంగల నీ మయూర ధ్వజం గాలి లేకుండా పడిపోయిన నాడు ఘోర యుద్ధం రాబోతుందని తెలుసుకో. ఆ యుద్ధంలో నా ప్రియ భక్తుడే నీ పర్వతాలైన 1000 చేతుల్ని కట్టెల కింద కొట్టేస్తాడు. నీ 1000 భుజాల వలన వచ్చిన ఆ మదము అణగడానికి ఆ వేళను గురించి నిరీక్షించు అని చెప్పారట. సరే అని వెళ్ళిపోయాడంటే బాణాసురుడు. శివుడు చెప్పినట్లే ఒక శుభముహూర్తంలోనో ఏ మాత్రం గాలి ఏమీ లేకుండానే ఆ మయూరప ధ్వజం అంటే నేలను పడిపోయిందంట. తన బాహుమదము అణుచుకునే సమయం చేరువైంది అనుకుని బాణాసురుడికి చాలా ఆనందపడ్డాడంట. అయితే బాల్యం నుంచి విష్ణు భక్తురాలైన ఉషా కార్తీక శుద్ధ ద్వాదశి నాడు ఉపవాసిత అయ్యి రాత్రి నిద్రిస్తూ ఉండగా శివ సంకల్పం వలన కృష్ణుడు మనోడైన అనిరుద్ధుడు రహస్యంగా ఆ అంతఃపురంలో చేరి ఉష దగ్గర ఉన్నాడంట. ఆ ఉష అతనితో సుఖానికి మురిసిపోయింది, కానీ పెళ్లి కాకుండా ఇలా జరిగింది అని బాధపడిందంట. తనకు అత్యంత ఆప్తురాలైన చిత్రలేఖకు ఈ విషయం చెప్పిందంట. వెంటనే చిత్రలేఖ దేశ దేశ రాకుమారుల చిత్రపటాలను తెప్పించి చూపించగా వారిలో యాదవ వంశానికి చెందిన శ్రీకృష్ణుడి పౌత్రుడు అయిన అనిరుద్ధుడి చిత్రాన్ని చూసి తనని రాత్రి ఉన్నది అతడేనని గుర్తించి చిత్రలేఖకు తెలిపిందంట. యోగశక్తి గల చిత్రలేఖ ఆ రాత్రికి రాత్రి అనిరుద్ధుడిని అపహరించి తెచ్చి ఉష యొక్క శయ్యాగారంలో ఉంచిందట. ఉష చేసిన పరిచర్యలతో మేలుకున్న అనిరుద్ధుడు ఆమె అందాలకు ముగ్ధుడే స్వేచ్ఛగా ఆమెతో అక్కడ క్రీడలాడుతూ ఉన్నాడంట. ఇది గమనించిన దైవారికులు బాణుడికి విన్నవించారంట. బాణుడు 10,000 సేనలతో వచ్చి ఉష యొక్క అంతఃపురాన్ని చుట్టుముట్టాడంట. అనిరుద్ధుడిని చంపేయాలనుకున్నాడంట. కానీ అనిరుద్ధుడు తిరగబడి బాణుడితో వచ్చిన 10,000 మంది సైన్యాన్ని పట్టి పల్లార్చేశాడంట. ఆశ్చర్యపడి బాణాసురుడు మాయా యుద్ధాన్ని అవలంబించి అనిరుద్ధుడిని నాగపాసాలతో బంధించాడంట. బంధితుడైన అనిరుద్ధుడిని వధించబోగా ఆకాశవాణి వారించడం వలన ఆగిపోయి చెరసాల్లో పడేశాడంట. దుర్భరమైన నాగపాసాల దంష్ట్రాఘాతాలకు తట్టుకోలేని అనిరుద్ధుడు మనసును అమ్మవారి వైపు మళ్లించాడంట. శరణ్యే చండిక, నన్ను రక్షించు, నువ్వు తప్ప వేరే దిక్కు నాకు లేదు అని ప్రాధేయపడగా ఆ ప్రార్థనతో జ్యేష్ఠ బహుళ చతుర్దశి నాటి రాత్రి దుర్గాదేవి ప్రత్యక్షమై తన పిడికిటి పోట్లతో నాగబంధాలను త్రుంచివేసి అనిరుద్ధుణ్ణి అంతఃపురంలోని ఉష దగ్గరికి చేర్చిందంట. ఉష అనిరుద్ధులు యథేచ్ఛగా అక్కడ సుఖంలో మునిగిపోయారంట.
అనిరుద్ధుడు అదృశ్యమైపోయిన కారణంగా ద్వారకలో అందరూ దుఃఖంలో మునిగి ఉన్నారంట. నారదుడు వచ్చి జరిగిందంతా వినిపించాడంట. వెంటనే శ్రీకృష్ణుడు 12 అక్షౌహిణీల సైన్యంతో బాణుడి సోనపురాన్ని ముట్టడించారంట. బాణాసురుడు కూడా యుద్ధానికి సిద్ధమయ్యాడు. బాణాసురుని సర్వస్యాన్ని పరిరక్షించడం కోసమే అక్కడ కొలువై ఉన్న శివుడు కూడా యుద్ధానికి సిద్ధమయ్యాడంట. యుద్ధభూమిలో శివకేశవులిద్దరూ ఎదురుగుండా తటస్థించారంట. శివ, నువ్వు బాణాసురుని శపించావన్న ధైర్యంతోటే నేను ఇంత అట్టహాసంగా సమరానికి వచ్చాను. నీకు అత్యంత ప్రియభక్తుడినైన నాకే నువ్వు ఇలా అడ్డుపడిలా ఉంటే నీ శాపం ఎలా నెరవేరుతుంది? వ్యర్థమైపోతుంది సుమా. కరుణించి అడ్డు తొలుగు అని అన్నాడంట కృష్ణుడు. అది విని చిరునవ్వు నవ్వాడంట శివుడు. కృష్ణ, నువ్వు చెప్పింది నిజమే. నా వరం ఎలాగో అలాగే నా శాపం కూడా వృధా కానివ్వను. నువ్వు జృంభణాస్త్రాన్ని ప్రయోగించు. మాననీయమైన అస్త్రాన్ని నేను మన్నిస్తాను. ఆ పైన నీ పని నువ్వు చూసుకో అని సలహా ఇచ్చాడంట. శివబోధతో కృష్ణుడు రణభూమిని వదిలి దూరంగా వెళ్ళాడంట. అనుష్ఠానం నిర్వహించుకొని జృంభణాస్త్రాన్ని ప్రయోగించాడంట. శివుడు దాన్ని గౌరవించి స్తబ్దుడిగా ఉండిపోయాడంట. అది గుర్తించి కృష్ణుడు పునః యుద్ధభూమిని ప్రవేశించి బాణాసురుడితో తలపడ్డాడంట. లోకాశ్చర్యకరమైన యుద్ధం జరిగిందంట. కడగా కృష్ణుడు తన సుదర్శనాన్ని ప్రయోగించి బాణాసురుడి యొక్క 996 చేతుల్ని పూర్తిగా త్రుటిలో వరకు ఖండించి వేశాడంట. 4 చేతులను మాత్రం మిగిల్చాడంట. మళ్ళా సుదర్శనాన్ని ఎత్తాడంట. ఈసారి బాణుడి శిరస్సుని గురిపెట్టబోయాడంట. తక్షణమే వారి మధ్యకు వచ్చాడంట శివుడు. కృష్ణ, బాణుడి చేతులు తెగాలనే శాపించాను గాని శిరఖండన అని చెప్పలేదు. అందువల్ల నువ్వు నీ సుదర్శనాన్ని విరమించుకో అని చెప్పి వారిద్దరికీ సంధి చేశారట. ఉషా అనిరుద్ధులకు కళ్యాణం జరిగిందంట. కృష్ణుడు మనవడితోనూ అతని భార్యతోనూ సైన్యంతోనూ ద్వారకకు తరలి వెళ్ళిపోయారంట. ఆ అనంతరము బాణాసురుడు నందికేశ్వరించే బోధితుడై అనేక రకాలుగా శివుణ్ణి స్తుతించగా ఆయన ప్రసన్నయ్యాడంట. ఆయన దయ వలన ఆ బాణాసురుడే కైలాసంలో మహాకాలుడనే గణాధిపతిగా పరిణమించాడంట. సర్వం శ్రీ శివచరణారవిందార్పణమస్తు. తర్వాతి కథని తర్వాతి వీడియోలో చూద్దాము.